రిజైన్ చేసిన తర్వాత బీజేపీ నాయకులు కూడా ఆయన చేసిన పరిణామాలు ఏంటి, పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడారు. బట్ ఆయన ఎందుకు హట్ అయ్యారు, ఎక్కడ హట్ అయ్యారు, ఏం మాట్లాడారు రాజీనామా తర్వాత అనేది ఒకసారి విన్న తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాం. రాజాసింగ్ గారు ఏమన్నారు ఒకసారి విందాం. టెర్రరిస్ట్కి టార్గెట్లో ఉన్నా, నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రరిస్ట్ టార్గెట్లో ఉన్నారు. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్. సో అది రామరెడ్డి గారి పరిస్థితి. ఆయన టీడీపీ తర్వాత బీజేపీలోనే ఉన్నారు, అప్పటి నుంచి బీజేపీతోనే పోటీ చేస్తూ వస్తున్నారు. ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ కరడుగట్టిన హిందుత్వవాది, బీజేపీవాది కూడా ఆయన. అలాంటి ఆయన ఇవాళ పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూసి విసిగిపోయాను, మీకో దండం, మీ పార్టీకో దండము, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావద్దు అనుకున్న వాళ్ళు ఈ పార్టీలో ఉన్నారు, ఇలాంటి ఘాటు స్టేట్మెంట్స్ ఇచ్చారు అంటే నిజంగా పార్టీలో ఆ పరిస్థితి ఉందా? పార్టీలో ఆ పరిస్థితి లేదండి. రాజాసింగ్ బీజేపీలోకి వచ్చి 11 సంవత్సరాలు, 2014లో వచ్చాడు, ఇది 2025. ఆయనకు వచ్చిన ఫస్ట్ టైమే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, గెలిచారు. రెండోసారి కూడా ఒక్కడే గెలిచాడు, అది పార్టీ క్రియేటే. దాంట్లో ఏం మేము అబద్ధాలు చెప్పేది లేదు, దాచేది లేదు. మూడోసారి కూడా గెలిచాడు. మూడోసారి ఆయన ఒక విషయంలో అతను వచ్చి ఇక్కడ మన హైటెక్ సిటీ ఏరియాలో పెట్టి ఒకతను రెచ్చగొట్టని మాట్లాడితే రాజాసింగ్ ఒక వీడియో ముస్లిమ్స్ మీద ఇన్సల్టింగ్గా మహమ్మద్ ప్రవక్త మీద తయారు చేస్తే పార్టీ అతను సస్పెండ్ చేసింది. నుపుర్ శర్మను కూడా ఆమె డిస్కషన్లో అవతలలో రెచ్చగొడితే తను రెచ్చిపోయి మాట్లాడితే అవి చెప్పకూడదు, బాగుండదు, కొందరు హార్ట్ అవుతారు, వాళ్ళిద్దరిని ఆ టైంలోనే సస్పెండ్ చేశారు. తర్వాత అక్కడ మాత్రం రాజాసింగ్ సస్పెండ్ చేసిన బాగానే ఉన్నాడు, అది రీఅరేంజ్ చేసే పార్టీ మళ్ళీ టికెట్ ఇచ్చింది. తర్వాత ఆయన రికార్డు కొన్ని చూసినాక ఆయన ఏంటంటే రూరల్ ఏరియా కాకుండా సిటీ ఏరియా హిందుత్వ లీడర్, ఫ్లోర్ లీడర్ కావాలంటే రూరల్ మాస్ను కూడా కొంచెం ఫ్లోర్ లీడర్ ఉండాలి. ఫ్లోర్ లీడర్ అంటే ప్రజా సమస్యల మీద మాట్లాడే వ్యక్తి. పార్టీ అధ్యక్షుడు అంటే పార్టీని సంఘటితపరిచి క్యాడర్ను చేస్తూ మెయిన్గా చేస్తూ ప్రజలకు కూడా సందేశం ఇచ్చే వ్యక్తి. కాబట్టి ఆయనను బహుశా ఆయన ట్రాక్ రికార్డ్, ఆయన ఇంతమంది రెచ్చగొట్టిన మాటలు సస్పెండ్ కావడం దృష్టిలో పెట్టుకుని చేయలేదేందుకు. రెండోసారి గెలిచిన వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి, మిగతా వాళ్ళంతా ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళే. ఆయనకి చేసి పార్టీ అన్ని ఆలోచన చేస్తుంది. దానికి మనసులో పెట్టుకుంటాడు నన్ను ఫ్లోర్ లీడర్ చేయలేదని. అంతకుముందు ఫ్లోర్ లీడర్ చేయలేదు, రాజాసింగ్ చేయలేదు, ఎప్పుడు ఫ్లోర్ చేయలేదు. సో ఎందుకంటే ఆయన హిందుత్వ ఒక పర్టికులర్ సెగ్మెంట్కే రిప్రజెంట్ చేస్తుంది, ఓవరాల్ సెగ్మెంట్కి రిప్రజెంట్ చేయట్లేదు. అది మంచిదే, కానీ అట్లా కూడా అంతా ఉండాలి అని. సో ఆయన దాని పని కొన్ని ఫ్రీక్వెంట్గా ఇంతకుముందు నేను రిజైన్ చేస్తున్నానని ఫిబ్రవరిలో ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఎందుకంటే ఇవాళ పార్టీ స్పష్టంగా చెప్పింది రాజాసింగ్ క్రమశిక్షణ రాహిత్యం పరాకాష్ఠకు చేరుకుంది. నేను కూడా ఇంతకుముందు ఇది మీ దగ్గర కూడా చెప్పాను, రాజాసింగ్ హిందుత్వ గోరక్ష అద్భుతంగా ఉంది, కానీ క్రమశిక్షణలో ఇమీడియట్ లేదు. పార్టీ క్రమశిక్షణలో నేను కూడా మీ దగ్గర చెప్పాను, వేరే ఛానల్ కూడా చెప్పాను. 11 సంవత్సరాల నుంచి ఆ పార్టీలో ఉంటున్న ఆయన ఇప్పుడు ఎందుకు ఇమ్మలేకపోతున్నారు? ఆయన ఆశలు ఏమున్నాయేమో, అది ఆ కారణం ఆయనే చెప్పాలి. ఇవాళ వచ్చిండు పార్టీ ఆఫీస్కు, అధ్యక్షుడు నామినేషన్ చేస్తుంటే ఫామ్ ఇచ్చిర్రు. ఆ సంతకాలు శోభాకరణ్కి పోతే అభయ్ పటేల్ నడితే వేయచ్చు, ఎవరైనా వేయచ్చు, పార్టీలో ఏం రిస్ట్రిక్షన్ చెప్పింది స్టేట్ ఇన్ఛార్జ్. పోయి ఫామ్ ఇస్తే 3 కాదు 10 మంది కౌన్సిల్ మెంబర్, స్టేట్ ప్రెసిడెంట్కి స్టేట్ కౌన్సిల్, నేషనల్ ప్రెసిడెంట్కు నేషనల్ కౌన్సిల్ ప్రపోజ్ చేయాలి. ఒకవేళ నేషనల్ పార్టీ కనుక కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో స్టేట్ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తే స్టేట్ కౌన్సిల్ ఆమోదం తీసుకోవాలి. కిషన్ రెడ్డి గారిను తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే మళ్ళీ అపాయింట్ చేసినప్పుడు సంగారెడ్డిలో స్టేట్ కౌన్సిల్ మీటింగ్, నేను ఫస్ట్ మీటింగ్ కట్టినది, అది స్టేట్ కౌన్సిల్ ఆమోదం తీసుకోరు. కాబట్టి ఆయన 10 మందిలో చెప్పింది, ఇంకో 7 కావాలంటే తేలేకపోయాడు. పార్టీలో స్టేట్ కౌన్సిల్ ఆయనకు మద్దతు లేదు. తేలేకపోయాడు అంటే అదే విషయంలో ఆయన చెప్తున్నారు కదా, బెదిరించారు. అది పార్టీకి అనేది మేము ఎవరిని చెప్పమనండి, బెదిరించారని ఎవరు చెప్పలేదు. 7 ఒకరిద్దరు కాదు, 10 మందిలో 3 వచ్చారు, 7 తక్కువ పడ్డారు. ఆయన ఈ మధ్యన ప్రవర్తిస్తున్న తీరు క్రమశిక్షణ రాహిత్యం, బీజేపీ అంటే క్రమశిక్షణకు మారిపోయారు. అసలు ఆ క్రమశిక్షణ రాహిత్యంతో మాట్లాడుతుంది కాబట్టి పార్టీలో చాలా మంది ఆయనకు దూరం అయ్యారు ఈ మధ్యన. అందుకే ఆయన 10 మందిని తీయలేకపోయాడు. దాంతోనే ఆయన నామినేషన్ వేయలేకపోయాడు.
దానికి ఆయన నిజంగానే రాజీనామా చేయకుండా పార్టీ కూడా చెప్పింది నువ్వు నిజంగానే రాజీనామా చేయకుంటే స్పీకర్ పంపమన్నది, నువ్వు స్పీకర్ పంపాలి. పార్టీ ఎట్లా పంపుతుంది? నువ్వు చేసిన రాజీనామాను స్టేట్ ప్రెసిడెంట్ నేషనల్ ప్రెసిడెంట్ పంపిస్తారు పార్టీ చేసిన రాజీనామాను. ఇంకోటి ఆయన పార్టీకి మాత్రమే రాజీనామా చేశారా, ఎమ్మెల్యే అది మనకు బయటికి తెలియదు అనేది క్లారిటీ తెలియదు ఇంకా. ఎందుకంటే ఆ లెటర్ మనకు చూడలేదు. ఎమ్మెల్యేగా కూడా రిజైన్ చేస్తే స్పీకర్ కే పంపించారు. అవును, ఆయన మూడోసారి ఎమ్మెల్యే స్పీకర్ ఫార్మాట్ లో స్పీకర్ చేయాలి, స్పీకర్ పంపించాలి. పార్టీ రాజీనామా వేరే ఉంటుంది, అసెంబ్లీ ఎమ్మెల్యే పదవి రాజీనామా వేరే ఉంటుంది, మనకు తెలియదు ఆయనకు. అదే కిషన్ రెడ్డి గారికి పంపించి దీన్ని స్పీకర్ కి పంపించండి ఆయన చెప్పే మాటల్లో నిజం ఎంతుందో అనేది ఇక్కడ ఒక్క విషయంతో అర్థమవుతుంది, ఆయన నిజం చెప్పట్లేదు అని. ఎందుకంటే పార్టీ రాజీనామా వేరు, ఎమ్మెల్యే పదవి రాజీనామా వేరు. నా రాజీనామాను నేషనల్ ప్రెసిడెంట్ పంపించండి అంటే కరెక్ట్, అది స్పీకర్ పంపించమని ఎట్లా అంటాడు పార్టీకి రాజీనామా చేసి? స్పీకర్కి ఏం రిలేటెడ్? సో అక్కడ ఆయన మిస్గైడ్ చేస్తుండు. సో ఆయన క్రమశిక్షణ రాహిత్యం అట్లుంది, ఆయన పద్ధతి బిహేవ్ చేసే పద్ధతి కూడా లింక్ లేకుండా ఉంది. కాబట్టి పార్టీ భరించింది, అది నేషనల్ పార్టీ చూసుకుంటారు ఆయన విషయంలో. నేషనల్ పార్టీకి పంపిస్తారు, ఎందుకంటే ఒక 3 సార్లు ఎమ్మెల్యే ఉండదు కాబట్టి పంపిస్తారు. వాళ్ళు ఏం చేయాలన్నా వాళ్ళు తీసుకుంటారు, అది రాజధాని విషయం. ఇక బీసీల విషయం అంటే పార్టీ అధ్యక్ష పదవి వేరు, గవర్నమెంట్ పోస్టులు వేరు. కాంగ్రెస్ పార్టీ రికార్డు 50 ఏళ్ళు తెలుగు రాష్ట్రాలను పాలించింది, దాదాపు 2-3 ఏళ్ళు అటున్నా, ఇక్కడ తక్కువ దేశాన్ని దాదాపు 50 ఏళ్ళు పాలించింది. ఒక్క బీసీ సీఎం చేయలే తెలుగు రాష్ట్రాల్లో, ఒక్క బీసీ పీఎం చేయలే ఇంతవరకు 50 ఏళ్ళు పాలించి చేయలేదు. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ మేనిఫెస్టోలో అన్ని బీసీ డిక్లరేషన్ పెట్టి 119 స్థానాల్లో 22-23 7 గెలిచారు. 65 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలో 7 అంటే 10%. మా 8 మందిలో 3 ఉన్నారు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ, 8 మందిలో 3 ఉన్నారు. సో బీసీలకు అన్యాయం చేసి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి. ఎస్సీల విషయం, అంబేద్కర్ గారిని ఓడగొట్టింది 2 సార్లు, 52 జనరల్ ఎలక్షన్, 53 బై ఎలక్షన్. అభ్యర్థిని పెట్టి నెహ్రూ దగ్గర పనిచేసే ఇంట్లో పనిచేసే మనిషిని పెట్టి ఓడగొట్టి ఇన్సల్ట్ చేశారు అంబేద్కర్ గారిని. అంబేద్కర్ గారిని అవును మీరు చూసుకోండి, వెరిఫై చేసుకోండి. 2 సార్లు నేను అబద్ధాలు కాదు, ఛాలెంజ్ చేసి చెప్తున్నా. అది అవును, ఆడ అవమానించారు అంబేద్కర్ గారిని, అవమానించింది కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారిని తన నెహ్రూ దగ్గర పనిచేసే వ్యక్తిని పెట్టి ఓడగొట్టిరు. 2 సార్లు ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆయనను దీనికి కూడా తీసుకోలే, ఎవరికి? మన రాజ్యాంగ సభకు. అప్పుడు బెంగాల్ నుంచి ఒక ఆయన రాజీనామా చేసి తన సీట్ ఇచ్చాడు, కాంగ్రెస్ పార్టీ తీసుకోలే. బెంగాల్ నుంచి రాజీనామా తీసుకున్నాడు. కాకపోతే గాంధీ గారు చెప్తే 2 తీసుకున్నాడు. నెహ్రూ ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్, పార్టీ ఓటేసింది సర్దార్ పటేల్కు, గాంధీ నెహ్రూ ఉండమని సరే అని ఒప్పుకున్నాడు. 2 తీసుకుంటే గాంధీ చెప్తే శ్యామాప్రసాద్ ముఖర్జీని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 2 తీసుకుంటే 2 ఏళ్ళు గాంధీ గారు చనిపోయిన 1 ఇయర్ రాజీనామా చేసింది అంబేద్కర్ గారు, నేను నెహ్రూతో పని చేయలేనని. తర్వాత డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ కూడా నెహ్రూ లియాఖత్ ఒప్పందంలో పాకిస్తాన్కు అనుకూలంగా చేస్తుందని ఆయన కూడా రాజీనామా చేసింది. అరే సార్ అబద్ధం చెప్పదు, ఇది కాదు. మరి ఇప్పుడు బీసీలకు అన్యాయం చేసి బీజేపీ ఎస్సీ కంటే కాదు, కాంగ్రెస్ చేసి చెప్తున్నా. ఎందుకంటే నేను ఇష్టం కాదు మీరు చెప్పిన కౌంటర్ రిప్లై ఎంతసేపు చెప్పినా నేను 5 నిమిషాలు కాదు చెప్పటి. అయితే కాబట్టి కాంగ్రెస్ ట్రాక్ రికార్డు బీసీలకు ఘోరమైన అన్యాయం చేయడమే. బీజేపీ అట్లా చేయలే. బీజేపీలో ఇంతమంది పీసీ స్టేట్ ప్రెసిడెంట్లు, బంగారు డాక్టర్ మన ఈయన బంగారు దత్తాత్రేయ 2 సార్లు అయ్యాడు, డాక్టర్ లక్ష్మణ్ అయ్యాడు, బండి సంజయ్ అయ్యాడు. సో పార్టీలో ఉంటుంది దేశ ప్రధాని బీసీ ఏం చేయలే, బీసీనే. అది కాంగ్రెస్ పార్టీ గుజరాత్ గవర్నమెంట్ ఆ మోడీ కమ్యూనిటీని బీసీ గుర్తించమని గుజరాత్ కాంగ్రెస్ గవర్నమెంట్ పంపింది. సో కాబట్టి మేము అక్కడ న్యాయం చేసింది సబ్కా సాత్తో పాటు ఇంకా అంత్యోదయం ఏంటంటే వీకర్ సెక్షన్ తీరకు పూరస్థితి పూర్వు మా పథకాలు కూడా అలా ఉన్నాయి. బీసీ కమిషన్కి రాజ్యాంగ హోదా కల్పించింది మోడీ ప్రభుత్వం, అంతకుముందు రాజ్యాంగ హోదా లేదు. బీసీ కమిషన్ రాజ్యాంగ హోదా ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీలో 30 మంది వరకు ఉన్నారు కదా, ఇక్కడ ఎంతమందిగా తెలుసు. కాబట్టి బీసీల విషయంలో కాంగ్రెస్ ఏదన్నా తీసుకోకపోతే అది క్రెడిట్ రాదు. ఇంకోటి మన ఈ సోనియా గాంధీ పత్రిక గురించి ఫోటో ఉంది. విదేశీ గెస్టులు వస్తే సోనియా గాంధీ 3 సార్లు, రాహుల్ గాంధీ 1 సారి రిసీవ్ చేసుకుని పక్కన కూర్చున్న మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్. మీరు చూడండి, మేము వాళ్ళతో మాట్లాడాల్సిన ప్రైమ్ మినిస్టర్ కదా, విదేశీ గెస్టులతో మాట్లాడాల్సిన ప్రైమ్ మినిస్టరా సోనియా గాంధీ రాహుల్ గాంధీ?
మెయిన్ ప్రైమ్ మినిస్టర్ ప్రోటోకాల్ ప్రకారం ప్రైమ్ ప్రైమ్ మినిస్టర్ కూర్చోవాలి కదా. ఏ వేదికలో చెప్పాలి, ఏ వేదిక మీద అట్లా కూర్చున్నా కూడా చెప్పాలి. విదేశీ గెస్ట్ వెతికాను ఇప్పుడు. విదేశీ గెస్ట్ అంటే మన ఇంట్లో ఇంట్లో వచ్చినప్పుడు ఎవరెక్కడ ఇంట్లో కాదు, ఇంట్లో కాదు. మరి ఇంట్లో అయితే మన్మోహన్ సింగ్ ఉండనే ఉన్నాడు. పార్టీకి సంబంధించిన లేకపోతే ఒక అధికారిక సభలో అలాంటి ప్రోటోకాల్ పాటించకపోతే దాన్ని క్వశ్చన్ చేయాలి. అధికారిక ప్రోగ్రామే ఇదే చెప్పానండి. ఏదో ఒక ఫోటో చెప్పండి చెప్తా. ఒక్క ఫోటో, ఒక్క సందర్భం కాదు, ఒక్క సందర్భం కాదు, 4 సందర్భాలు, 4 ఫోటోలు వివరాలు చెప్పండి, చూపిస్తారు కదా ఆ ఫోటో వివరాలు చెప్పండి. దాన్ని ఇప్పుడు పెద్ద హిస్టరీ చెప్పారు కదా. నేను ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు 10 నిమిషాలు నీకు నెట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి చెప్తా. మరి అయిపోయి వాట్సాప్ కాదు, నెట్ లా వాట్సాప్ కాదు, నెట్ లా చూపిస్తా. రైట్, మీరు ఆ పనిలో ఉండండి. మీరు వెతకండి అంతలోపు నేను ఇప్పుడు కార్తిక్ గారు ఒక్క నిమిషం. ఏదో బీజేపీ కాంగ్రెస్ ఒకటి అదేం వీళ్ళు చెప్తారు. కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి పోటీ చేసినాయి, ఎమ్మెల్యేగా పోటీ చేసినాయి, ఎంపీ కలిసి పోటీ చేసినాయి, స్టేట్ గవర్నమెంట్ కలిసి పనిచేసినాయి, సెంట్రల్ గవర్నమెంట్ కలిసి పనిచేసినాయి. గతంలో తెలంగాణ ఉద్యమంకి ముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రం కోసం ఏదైనా చేస్తామని ఇప్పటికీ బీఆర్ఎస్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు. నేను రాష్ట్రం కోసం కాదు, మీరు రాంగ్ అర్థం చేసుకున్నారు. పేపర్ ఆర్టికల్ మీకు చూపించిన 2009లో ఎన్నికలు ఇక్కడ జరిగిన వెంటనే చంద్రశేఖర్ రావు గారు ఎవరు పక్కన కూర్చున్నారో నేను మీకు పేపర్ ఆర్టికల్ తో సహా చెప్పిన, మళ్ళీ చెప్పండి కూడా చెప్తాను. ప్రైమ్ మినిస్టర్ రామరెడ్డి గారు రాష్ట్రం ఏర్పడక ముందు ఎవరెవరితో నేను రాష్ట్రం ఏర్పడక ముందు చెప్పట్లేదు మేడం, ఎన్నికల గురించి చెప్తున్నా. ఉద్యమంలో బీజేపీ టీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి తెలంగాణ కోసం. ఉద్యమం అప్పుడు ఎజెండాలు పక్కన పెట్టి పని అది కాదు, ఎలక్షన్ లో పోటీ చేయడం చెప్తున్నా నేను. ఎలక్షన్లలో జనరల్ ఎలక్షన్స్ లో 2004లో కాంగ్రెస్ టీఆర్ఎస్, అందుకే మేడం అవును 2004లో కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి పోటీ చేసినాయి. ఏర్పడక ముందు, రాష్ట్రం ఏర్పడక ముందు కదా వాళ్ళు పోటీ చేశారు. అండి మరి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? కన్ఫ్యూజ్ కావట్లేదు, వినండి మాట్లాడండి మేడం, ఇది కాదు. అది వాళ్ళు ఆ 5 ఏళ్లలో తెలంగాణ ఇచ్చిరా, 5 ఏళ్ళలో తెలంగాణ ఇచ్చిరా, 5 ఏళ్ళ 2004 నుంచి 2009 గవర్నమెంట్ ఉంది, తెలంగాణ వచ్చిందా? ఎందుకు పత్తు, ఎందుకు పత్తు, ఎందుకు పత్తు ఇస్తారని 5 ఏళ్ళ పీరియడ్ అయిపోయింది కదా. బీఆర్ఎస్ తో పొత్తున్నప్పుడు రాలే, మళ్ళీ బీఆర్ఎస్ టీడీపీతో పొత్తున్నప్పుడు ఆయనకు వచ్చింది. బీఆర్ఎస్ తో టీడీపీ పొత్తుతోని మా కుటుంబం 2019లో పోటీ చేశారు. ఆ ఎంపీలు తోని తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తులు రాలే. నేను చెప్పే చాలా చెప్తున్నా, 2004లో పొత్తు, ఆ లోక్సభతోని తెలంగాణ రాలే. అరే అబద్ధం చూడండి, అర్థం చెప్పట్లేదు, మాట్లాడండి ప్లీజ్ మేడం, నేను చెప్పేది ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్క నిమిషం చెప్పండి రామూర్తి గారు, మీరే చెప్పండి రామూర్తి గారు. మీరు బీజేపీ కాంగ్రెస్ ఒకటి అన్నారు కదా, దానికి ఆయన చాలా మాట్లాడుతుంటే ఏం మాట్లాడలేదు. మేము గొంగళపూర్ కౌలించుకుంటా అనుకున్నాం, కౌలించుకున్నాం, ఎన్నికలకు పోయినాం, అవసరమైతే వాళ్ళతో పొత్తులు కుదుర్చుకున్నాం అన్నది వాస్తవం, జగమెరిన సత్యం. దాని తర్వాత రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అల్టిమేట్ గా మేము ఎన్నికలకు పోయినాం, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా పెట్టుకొని పోయినాం. జనాలు ఏదైతే బ్రహ్మరథం పట్టిలో అదే విధంగా రెండోసారి కూడా అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఈయన చేసిన పనులు బాగున్నాయి కూడా రెండవసారి అవకాశం ఇచ్చారు. మూడోసారి ఏమైందంటే మాకంటే ఎక్కువ మీరు చేస్తా అన్నారు, 1 ఇస్తా అంటే 2, 3 ఇస్తా అంటే 3, 4 ఇట్లా అన్నారు కాబట్టి అయిపోయింది. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే మనం ముఖ్యంగా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గురించి మాట్లాడుతున్నాం. సరే, ఆయన ప్రతిభను నేను శంకించట్లేదు, ఆయన చదువును శంకించట్లేదు, ఆయన సిన్సియారిటీ ఏదైతే ఇద్దరు